గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ డాడీస్. గుడ్ మార్నింగ్. దేనికోసం వస్తున్నాయి అంటే మన కాయిన్ యూటిలిటీ తీసుకునేటువంటి ఎలా తీసుకుంటారు, ఏ విధంగా తీసుకుంటారు అని. మరి అలాగే కేయూసీ అనే ప్రోగ్రాం మీరు పెట్టారు కాబట్టి దాంట్లోకి రావద్దు అని చెప్పారు. మరి ఎలా? నాకు చేయాలని ఉన్నది. చెయ్యలేని వాళ్ళు, చేయడానికి ఇష్టం లేని వాళ్ళు రాకపోతే రాకపోవచ్చు, అది వారి ఇష్టం. కానీ నాకు మీ మీద కాన్ఫిడెన్స్ ఉంది, నేను చేయాలనుకుంటున్నాను, నాతో కొంతమంది చేయాలనుకుంటున్నారు, కాబట్టి మేము చేస్తాం. మరి మాకున్న అవకాశం ఏంటి? మీరు ఇదివరకు మన సీనియర్స్కి మీరు రిఫరల్ ఇవ్వడం, వాళ్ళు తీసుకొచ్చి మాకు ఇవ్వడం, ఇదంతా జరిగేది. ఇప్పుడు ఆ విధానం ఇప్పుడు లేదు. కాబట్టి మరి మేము కూడా కేయూసీ చేయాలని అనుకుంటున్నాం. మీ వాయిస్లు కొని మా దగ్గరికి వచ్చాయి. కాబట్టి మనం ఏం చేయాలి? అందులోకి రావాలంటే ఎలాగా? మరి మా కాయిన్ యూటిలిటీ తీసుకోవడం ఏమైనా ఉన్నదా? సహజంగా తీసుకుంటారా? ఇంకా ఏ విధంగా తీసుకుంటారు? మరి ఈ వివరాలన్నీ తెలిస్తేనే ఇప్పుడు ఈ బీసీటీ కానీ ఓవరాల్గా మన కిబియో డెవలప్మెంట్ అవ్వాలంటే, వీటిని మనం తీసుకోవాలంటే ఆ వివరాలన్నీ నాకు తెలియాలి కదా డాడీ, ఇవి మాకు చెప్పండి అని అడుగుతున్నారు. డైరెక్ట్గా తీసుకున్నప్పుడు 30% అంటే మీకు డైరెక్ట్గా ఏమవుద్ది? 15 కాయిన్స్ పెడితే 30 రూపాయలుగా చలమణికి వచ్చేస్తుంది. అభిప్రాయం ఉన్న వాళ్ళే చేయండి. ఈ సిస్టమ్ని వ్యతిరేకిస్తున్నారు అంటే మన కాయిన్ అభివృద్ధికి ఆటంకం చేస్తున్నారని అర్థం. వాళ్ళకి దూరంగా ఉండండి. వాళ్ళేం తప్పని లేదు. వాళ్ళు ఆటంకం చేస్తున్నారంటే వాళ్ళకి ఇంకా వెలుగు కలగలేదు అంతే. అంతవరకే తీసుకుందాం. కలిగిన వాళ్ళు నాతో ఫోన్ మాట్లాడుతున్నారు కాబట్టి మీరు వచ్చేయండి. ఎందుకంటే మరి ఒక్కొక్కరిని పెళ్ళైన అలాగ అది ఎక్కువ అవుతుందన్నమాట. మాకు చెప్పొచ్చు కదా, మాకు చెప్పొచ్చు కదా, మాకు చెప్పొచ్చు కదా నాకు అని అడగడం, వాళ్ళు నాకు ఇంకా ఉన్నోళ్ళు చెప్పొచ్చు కదా అని అడుగుతున్నారు. అందుకోసం ఈ 3 పద్ధతుల్లో మన కాయిన్ తీసుకుంటున్నాను. ఇప్పుడు కిబో కమ్యూనిటీ ఉంటుంది, కేయూసీ కమ్యూనిటీ ఉంటుంది, జాతీయ కమ్యూనిటీ ఉంటుంది, అంతర్జాతీయ కమ్యూనిటీ కూడా ఉంటుంది. ఇప్పుడు ఇన్కమ్ వచ్చే విషయాలు ఎన్ని రకాలుగా డిజైన్ చేశాను అనేది, అందులో కొన్నింటిని మళ్ళీ నేను మీకు విడుదల చేస్తాను. దాంతోపాటు ఇది ఎలా చేసుకోవాలి, ఏం చేయొచ్చు అని విడుదల చేస్తాను. అభిప్రాయం ఉన్న వాళ్ళు మాత్రమే కలిసి రండి, రావాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ. మళ్ళీ నెక్స్ట్ ఈవెంట్ నేను మీకు తెలియజేస్తాను. ఈ జాగ్రత్తగా విని అర్థం చేసుకోండి. థ్యాంక్ యూ డాడీస్. డైరెక్ట్గా తీసుకున్నప్పుడు 30% అంటే మీకు డైరెక్ట్గా ఏమవుద్ది? 15 కాయిన్స్ పెడితే 30 రూపాయలుగా చలమణికి వచ్చేస్తుంది. అభిప్రాయం ఉన్న వాళ్ళే చేయండి. ఈ సిస్టమ్ని వ్యతిరేకిస్తున్నారు అంటే మన కాయిన్ అభివృద్ధికి ఆటంకం చేస్తున్నారని అర్థం. వాళ్ళకి దూరంగా ఉండండి. వాళ్ళేం తప్పని లేదు. వాళ్ళు ఆటంకం చేస్తున్నారంటే వాళ్ళకి ఇంకా వెలుగు కలగలేదు అంతే. అంతవరకే తీసుకుందాం. కలిగిన వాళ్ళు నాతో ఫోన్ మాట్లాడుతున్నారు కాబట్టి మీరు వచ్చేయండి. ఎందుకంటే మరి ఒక్కొక్కరిని పెళ్ళైన అలాగ అది ఎక్కువ అవుతుందన్నమాట. మాకు చెప్పొచ్చు కదా, మాకు చెప్పొచ్చు కదా, మాకు చెప్పొచ్చు కదా నాకు అని అడగడం, వాళ్ళు నాకు ఇంకా ఉన్నోళ్ళు చెప్పొచ్చు కదా అని అడుగుతున్నారు. అందుకోసం ఈ 3 పద్ధతుల్లో మన కాయిన్ తీసుకుంటున్నాను. ఇప్పుడు కిబో కమ్యూనిటీ ఉంటుంది, కేయూసీ కమ్యూనిటీ ఉంటుంది, జాతీయ కమ్యూనిటీ ఉంటుంది, అంతర్జాతీయ కమ్యూనిటీ కూడా ఉంటుంది. ఇప్పుడు ఇన్కమ్ వచ్చే విషయాలు ఎన్ని రకాలుగా డిజైన్ చేశాను అనేది, అందులో కొన్నింటిని మళ్ళీ నేను మీకు విడుదల చేస్తాను. దాంతోపాటు ఇది ఎలా చేసుకోవాలి, ఏం చేయొచ్చు అని విడుదల చేస్తాను. అభిప్రాయం ఉన్న వాళ్ళు మాత్రమే కలిసి రండి, రావాల్సిందిగా కోరుతాను. థ్యాంక్ యూ. మళ్ళీ నెక్స్ట్ ఈవెంట్ నేను మీకు తెలియజేస్తాను. ఈ జాగ్రత్తగా విని అర్థం చేసుకోండి. థ్యాంక్ యూ డాడీస్. అందులో ఒకటి, డైరెక్ట్గా ఎనీ టైప్ ఆఫ్ బిజినెస్, ఎనీ టైప్ ఆఫ్ సర్వీస్, ఎనీ టైప్ ఆఫ్ ఏది ఉన్నా సరే ప్రొడక్ట్లో కానీ మనం వాళ్ళు పర్సెంటేజ్ అడిగి ఆ పర్సెంటేజ్ మేరకు వాళ్ళు రిసైన్ చేసినప్పుడు 1 to 50 వరకు తీసుకుందాం. ఆ ప్రోడక్ట్ని బట్టి వాళ్ళు ఇస్తారు. దాన్ని బట్టి మనం కాయిన్ యూటిల్లో తీసుకుంటాం. మీ దగ్గర అయిపోతాయి. రూపాయి, 2 రూపాయలు, 10 రూపాయలు, 20 రూపాయలు, 100 రూపాయలు, 200 రూపాయలు తీసుకుంటాం. నెంబర్ 1. నెంబర్ 2 పద్ధతి, కేయూసీని రిసైన్ చేసినోడు కిబోలో ఉన్న వాళ్ళు ఒక్కటే అయితే, ఆ నెంబర్ ప్రకారం ఒక్కటే అయితే దానికి సంబంధించి మళ్ళా నేను
ఈ ప్రోడక్ట్ని డైరెక్ట్గా తీసుకుంటాను. అంటే ఎక్స్చేంజ్లోకి వెళ్ళవసరం లేదు, ఇంకా డైరెక్ట్ ఇందులోంచి వచ్చేస్తుంది. నెంబర్ 3, కిబోలో ఉన్న వాళ్ళు లేదా కేసులకు వచ్చి అద్భుతమైన ప్రతిభ చూపించే వాళ్ళకి డైరెక్ట్గా ప్రత్యేకమైన ఆఫర్లు తీసుకొచ్చి ఆ ఆఫర్లో మనం 10 to లేదా 5 to 30%, అంటే అలాంటప్పుడు ఆ వివరాలు మాకు తెలియజేయండి, మేము ఎలా జాయిన్ అవ్వాలో మీరు చెప్పండి అని అంటున్నారు. ఇప్పుడు మీరు ఎలా జాయిన్ అవ్వాలనేది నేను ఎలా ఇవ్వాలి, ఎంతమందికి ఇవ్వాలి, ఎంతమందిని నేను ఇచ్చేయగలను. కాబట్టి మేజర్గా నేను ఇంతకుముందు వెళ్ళే విధానంలో ఇప్పుడు వెళ్ళడానికి అనుకూలంగా పరిస్థితులు లేనందువల్ల నేను ఇవ్వట్లేదు డాడీ ఎవరికిని. అంటే నన్ను అపార్థం చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. అది ఎవరిని నేను ప్రత్యేకించి అనలేదు. దానికి కారణం యూటిలిటీ తీసుకురావడం లేట్ అవ్వడం కావచ్చు, మన కిబోన్ నుంచి ఎటువంటి ఇన్కమ్ లేకుండా పోవడం కావచ్చు. ఇలాగ అనేక రకాలైనటువంటి కారణాల వల్ల నేను దాన్ని మీరు నాకు కొంచెం ఈ డిస్టెన్స్ అనేది వచ్చి ఉండొచ్చు. కానీ నేనేం చెప్తున్నాను, మొన్న మీకు చెప్పాను, అదును పదును చూసుకొని వ్యవసాయం చేసే విధానంలోనే వెళ్ళాలి అని. కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి, కొన్ని వేసిన పంటలు పోతాయి, కానీ తొలకరి వచ్చిందంటే డెఫినెట్గా మెయిన్ పంట వేయాల్సిందే. అంటే 6వ నెల నుంచి 8వ నెల వరకు పడే వర్షాల్లో మాత్రం భూమి ఖాళీగా ఉంచుకుంటే వ్యవసాయం చేస్తారు అనుకుంటారు. మధ్యలో వచ్చి కొంచెం చేస్తాం, ఫలించవచ్చు, ఫలించిపోవచ్చు. అలాగే అనుకూలించిన టైంలో నేను కొన్ని చేయలేదు, చేసి కూడా ఆపాను. ఇప్పుడు నాకు అన్ని రకాలుగా అనుకూలించి నేను ఇప్పుడు చేస్తున్నాను. కాబట్టి ఇప్పుడు అదునొచ్చింది, ఆ పదును కూడా ఉంది. డెఫినెట్లీగా మనం చేయాలి అనుకొని చేస్తున్నాను. ఇప్పుడు మన కాయిన్ని ఈ 1440 కోట్లు కూడా నేను ఒక్కడనే భుజస్కంధాల మీద వేసుకొని తీసుకెళ్ళడానికి సిద్ధపడినోడిని. అయితే ఇందులో తీసుకున్నప్పుడు కూడా నేను దాన్ని ఒక వేరియేషన్లో చేశాను. దాన్ని నేను ఆ వెళ్ళే విధానం కూడా నా ఫ్రెండ్స్ అనేది వేరే, లేదంటే నాకు తెలిసిన లీడర్స్ అనేది వేరే, లేదని మన దాంట్లో ఉన్న వాళ్ళు కొంతమంది తప్పనిసరి చేయించిన ఒప్పుకోవాల్సి వచ్చి నీకు కొన్ని చేస్తున్నాను. మరి కొంతమందిని మీరు ఒప్పుకున్నారు కదా డాడీ, మరి మమ్మల్ని ఎందుకు ఒప్పుకోరు అనే విధానం వస్తుంది. అంటే నా దగ్గర నెంబర్ ఉన్నది కాబట్టి నా నెంబర్ వాళ్ళు చేస్తున్నారు. మరి నెంబర్ లేని కూడా చేయాలనుకుంటున్నారు, మరి వాళ్ళకి ఎలాగెళ్తుంది? అందుకోసం దీనికి ఒక సిస్టమ్ని నేను ఇవాళ ప్రకటించదలుచుకున్నాను. అది ఈ విషయాలన్నీ చెప్పిన తర్వాత అది ఎలా చేస్తాననేది మళ్ళీ ప్రకటిస్తాను. ఇప్పుడు నేను చెప్పబోయే జాగ్రత్త వినండి. ఈ ఐడియా ఉండి నాతో కలిసి పని చేయాలని అనుకునే వాళ్ళు మాత్రమే రండి. ఒకవేళ అలా లేదు అనుకునే వాళ్ళు యథావిధిగా మన అభిమానాన్ని కొనసాగించుకుందాం, మన కాయిన్ యూటిలిటీలో తీసుకెళ్దాం. నేనే కాదు, ఎవ్వరు కాయిన్ యూటిలిటీలో తీసుకెళ్ళినా సహకరించండి అని నేను చెప్పాను. అయితే ఇప్పుడు నేను ఇంతవరకు ప్రపంచంలో ఉన్న ఏ కాన్సెప్ట్లో కూడా చూడని ఇన్కమ్ని చూసినా దీన్ని డిజైన్ చేశాను. ఈ కంపెనీలో వచ్చేంత ఇన్కమ్ ఇంకా రాలేదు అని బల్ల గుద్ది మీరు 10 మంది చెప్పేలాంటి డిజైన్ చేశాను. కానీ ఇదే కారణం చేత మీతో నేను పంచుకోలేదు. కానీ ఇప్పుడు దాని ఒత్తిడి పెరుగుతుంది. రాత్రి కూడా కాల్ చేశారు చాలామంది, ఇప్పుడు కూడా కాల్ చేస్తున్నారు. ఇంక లాభం లేదు, ఇలా నాకు పరిచయం ఉన్న వాళ్ళే చేస్తున్నారు, పరిచయం లేని వాళ్ళు చేయట్లేదు. కాబట్టి ఇప్పుడు విధానాన్ని నేను చెప్తున్నాను. ఇక నుంచి అది ఎలా చేయాలో ఏంటి అనేది నేను తర్వాత చెప్తాను. ఇప్పుడు కాయిన్స్ ఎలా యూటిలిటీ తీసుకుంటారు అనేది మీకు చెప్తున్నాను. నేను ఇందులోనే ఒక కొత్త బిజినెస్కి శ్రీకారం చుట్టాను. అది నేను నెక్స్ట్ వీక్ మీకు విపులంగా చెప్తాను. మీకు చాలా 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 బాగా నచ్చుతుంది. అందులో మీరు రోజు ఆ కొత్త ప్రాజెక్ట్లో ఉన్న ఐటమ్స్ లేకపోతే ఒక్కరోజు మనం సహజమైన జీవితాన్ని పాటించలేం. అలాంటి ఓ మంచి ప్రొడక్ట్స్ తోటి, దాన్ని సహజమైన ప్రొడక్ట్స్ తోటి ఆ బిజినెస్ని స్టార్ట్ చేస్తాను. దాంట్లో ఏం చేస్తానంటే, ఎక్కువ బిజినెస్ చేసిన వాళ్ళని మన దాంట్లో, లేదా మన దగ్గర ఎక్కువ యూటిలిటీ అంటే ఈ వాడుకున్న వాళ్ళని ఇలా కొన్ని కేటగిరీస్ తీసుకొని 5-6 కేటగిరీస్ పెడతాను. 5-6 కేటగిరీస్లోనూ రకరకాలుగా మీ కాయిన్ని తీసుకోవడం జరుగుతుంది. అందులో మెయిన్ కేటగిరీ చెప్తాను.
ఇప్పుడు ఒక ఒక వస్తువు రేటు 100 రూపాయలు అనుకోండి ఎగ్జాంపుల్‌కి. దానిలో ఇప్పుడు మనం ఎవడో మనకి పై వాళ్ళు ఎవరైనా సరే ఒక 10% మనకు ఆఫర్ చేశారు. ఏది డిస్కౌంట్. ఆ 10% ఆఫర్ చేస్తే దాంట్లో మన కాయిన్‌ని ఓ 2%, 3% తీసుకోవాలి. మిగతాది కమిషన్‌లకి, వీళ్ళకి జీఎస్టీలకి, టీడీఎస్‌లకి వీటన్నిటికి మనం ఖర్చు పెట్టాలా. ఈ 10%లోని. ఇలా తీసుకుంటాం మిగతా అన్నింటిలోనూ కూడాను. కానీ ఈ ప్రోగ్రామ్‌లో ఈ ప్రోగ్రామ్‌లో ఏం చేస్తానంటే, మీరు డైరెక్ట్‌గా ఎగ్జాంపుల్‌కి అది నా సొంత ప్రాజెక్ట్. అది నా సొంత ప్రొడక్ట్ మీదకొస్తున్నాను అది. అది అలాగని చెప్పేసి మనం అనుకుంటున్నటువంటి ఎలక్ట్రికల్ వెహికల్ ఒక్కటే కాదు. దాంట్లో మంచియి ఉన్నాయి. అయి మళ్ళీ మాట్లాడదాం. ఇప్పుడు దీంట్లో ఏం చేస్తానంటే, ఓ 30% తీసుకున్నాను. ఓ 25% తీసుకున్నాను. 10% డైరెక్ట్ తీసుకున్నాను. అనుకోండి. ఉదాహరణకు 30% అనుకుందాం. 30% తీసుకుంటే మీరు రూ. 100 కొనుక్కుంటే రూ. 30 విలువైన కాయిన్స్ డైరెక్ట్‌గా మీ కిబోయ్ అకౌంట్‌లోంచి కేయూసీ అకౌంట్‌కి కనెక్షన్ పెట్టుకొని ఉంచుతున్నాను కాబట్టి, ఇందులో తీసుకుంటాను డైరెక్ట్‌గా. అంటే చాలా మార్జిన్ హెవీగా తీసుకుంటాననమాట. ఏదైనా వస్తువు కొనుక్కుంటే ఆడెంత ఇస్తాడో అందులో కొంత ఇయన్నీ ఖర్చులన్నీ పోను మిగిలినవి తీసుకుంటాం. ఇంతకుముందు చెప్పాను ఈ ప్రోగ్రామ్. కానీ మనదేం చేస్తదనంటే డైరెక్ట్‌గా నా కాయిన్‌ని నేను తీసుకుంటాననమాట. అంటే ఈ ప్రొడక్టు నేను సెల్ఫ్ మేడ్‌లో, సెల్ఫ్ పర్చేజ్‌లో, సెల్ఫ్ డిజైన్‌లో వెళ్తున్నాను. కానీ ఏది మీకు తెలిసింది మీరు రోజు వాడుతున్నది మాత్రమే. అవే ప్రొడక్ట్స్ అన్నీను. నేషనల్, ఇంటర్నేషనల్ ప్రొడక్ట్‌లు కూడా అందులో ఉంటాయి. దీనికి ఓ పెద్ద కంపెనీ హెల్ప్ తీసుకొని నేనెళ్తున్నాను. ఓ పెద్ద అన్ని విధాలుగా సపోర్ట్ చేసినటువంటి దీనితోటి నేనెళ్తున్నాను. ఎందుకంటే నేను ఔట్ ఆఫ్ మేనేజ్‌మెంట్‌తో దీన్ని చేసుకోవాల్సొచ్చిందంటే దాంట్లో అనుభవం ఉన్నవాళ్ళు కావాలి. కాబట్టి దాన్ని తీసుకున్నాను. కానీ అనుభవం ఉన్నవాళ్ళు తీసుకున్నా మనకేంటి ఉపయోగం? మన కాయిన్‌కే తీసుకుంటున్నాం. మనం కీబో కాయిన్ ఉత్పత్తులే కదా తీసుకుంటున్నాం. కాబట్టి మన కోసం తీసుకున్నట్టు మనకే మేలు చేస్తున్నట్టు. ఇప్పుడు మీకు బండికింతని, కారుకింతని, లేతే హౌస్‌కింతని కూడా ఇచ్చాను. మరి ఆ కాయిన్స్ అన్నీ తీసుకోవాలంటే నేను మంచి ప్రాడక్ట్ తీసుకొస్తున్నాను అందుకే. అంటే మీ అందరికీ తీసుకున్నట్టే కదా! మీకిచ్చిన దానికి అన్నింటికి నేను మేలు చేస్తున్నట్టు కదా! అందువల్ల కిబో అకౌంట్‌కి, కేయూసీ అకౌంట్‌కి వారిది బ్రిడ్జ్ చేస్తున్నాను. అలా వచ్చిన వాళ్ళు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళే రండి. ఇంట్రెస్ట్ లేని వాళ్ళొద్దు. దూషించి, ద్వేషించే వాళ్ళు ఉంటే దాన్ని కొంచెంసేపు అలా ఉంచండి. ఎందుకంటే మీ అభిప్రాయాలు నేను గౌరవిస్తున్నాను. నాకు పలానా వ్యక్తి నచ్చడు అంటే దానితోను దూరంగా ఉంటాను. అంతేగాని రోజు వాళ్ళ దగ్గరికెళ్ళి గొడవ పెట్టుకోను గదా! అలాగే మీరు కూడా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు రండి. కేవలం ఇంట్రెస్ట్ ఉండి నన్ను ఇష్టపడి నా తాలూకు మేధస్సు మీద నమ్మకం ఉండి గతంలో నా తాలూకు నేను క్రియేట్ చేసినటువంటి ఆ ప్లానింగ్ మీద నమ్మకం ఉన్నోళ్ళు చాలామంది మాట్లాడుతున్నారు. వాళ్ళ కోసం మాత్రమే చెబుతున్నాను. సో, ఇప్పుడు మనం 3 రకాలుగా ఈ కాయిన్ తీసుకుంటున్నాం అంతే. ఇప్పుడు నేను చేస్తున్నటువంటి ఈ ప్రాజెక్ట్‌లో ఏ టు జెడ్ అనే సర్వీస్ అనే ప్రాజెక్ట్. అంటే ఒకప్పుడు మనం మై నీడ్స్ అని తీసుకొచ్చాం. దానికి నాకు బ్యాంక్ నుంచి కావాల్సినటువంటి అకౌంట్స్ రాలేదు. చాలా కష్టాలు పడ్డాను గానీ రాలేదు. అది ఆ బ్యాంక్ వాళ్ళు నన్ను అనుకున్నట్టు కాకుండా వేరే గైడెన్స్‌లో చేశారు. అయితే నేను అడిగిన అకౌంట్ ఆళ్ళు ఇవ్వలేకపోయారు ఒరిజినల్‌గా. ఇప్పుడు నేనేం చేశానంటే ఆ అకౌంట్ తీసుకున్న వేరే కంపెనీ నుంచి ఆ అకౌంట్ కొన్నాను. ఇప్పుడు దాంట్లో ఏ టు జెడ్ సర్వీస్ ఒక్కొక్కటి చెప్తాను వినండి. ఎందుకంటే ప్రాజెక్ట్ మనం నన్ను ఇష్టపడే వాళ్ళు, నాతో కలిసి రావాలనుకునే వాళ్ళు, కాయిన్ నాది ఏదో కాయిన్ పట్టుకొని, మరో కాయిన్ పట్టుకొని మేమెందుకు వెళ్ళడం డాడీ, మన కాయిన్‌ని మనమే చేద్దాం. మన పిడికిలు బిగించుదాం రండి. మాకు అవకాశం ఇవ్వండి అని అడుగుతున్న నా పిల్లలారా, నేను ఆ విషయం చెప్తున్నాను వినండి. అయితే ఈ కాయిన్‌ని యుడ్లో తీసుకెళ్ళడానికి ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఏ టు జెడ్ సర్వీస్ అని పెట్టాను. ఆ ఏ టు జెడ్ సర్వీస్‌లో మీకు తెలిసినవే ఎన్నో సార్లు చెప్పుకున్నాను మై నీడ్స్ గురించి. గత 2022 నుంచి చెప్తూనే ఉన్నాను. 21లో చెప్పాను, 22లో చెప్పాను, 23లో చెప్పాను. చెప్పాను చాలా సార్లు. కాబట్టి నేను చెప్పవసరం లేదు. ఇదే ప్రాజెక్ట్‌ని బేస్ చేసుకొని చేయడానికి కొంతమంది ఆల్రెడీ చేశారు. మళ్ళీ అది ఎందువల్ల ఆగిపోయినట్టున్నది. సో, ఒక మంచిదైనప్పుడు ఎవరైనా పాటిస్తారు. అయితే దాని మీద డిజైనర్‌గా నాకు పట్టెక్కువ. మీరు
ఎన్ని అన్నా ఇంత కమ్యూనిటీని క్రియేట్ చేసింది నేనే కదా. నా ఐడియాతో ఒకటి వచ్చింది. నా మైండ్‌లోనే ఉన్నటువంటి ఆలోచనతోటి కదా ప్రతి దానికి ఒక పేరు పెట్టి తీసుకొచ్చాను. ఇప్పుడు ఈ మధ్య కాలంలో కాయిన్ మీకు ఎటువంటి ఒక ఇన్‌కమ్‌ని చూపించలేకపోయాను కాబట్టి రకరకాలుగా నా అభిప్రాయాలు నాతో విభేదించొచ్చు మీరు. కానీ క్రియేట్ చేసింది నేనే గదా. ఇప్పుడు ఇది కూడా నేనే క్రియేట్ చేశాను. నేనెప్పుడు చూసి కాపీ కొట్టే మనస్తత్వం గాదు. నేను సొంతంగా క్రియేట్ చేస్తాను ఏదైనా సరే. అయితే ఇప్పుడు ఏ టు జెడ్ సర్వీస్ అని పెట్టాం గదా. దీంట్లో అన్నీ మీకు తెలుసు కాబట్టి నేను చెప్పను. మనం వెజిటబుల్స్ దగ్గర నుంచి ఎనీ ఐటెమ్స్ దగ్గర నుంచి ఫుడ్డు లేదంటే ఐరన్ వగైరాలు ఏ టైప్ ఆఫ్ సర్వీస్ టికెట్లు వగైరాలు అన్నీ ఎన్నున్నాయి. అవన్నీ కూడా దశల వారీగా ఒక్కోటి తీసుకొచ్చేస్తున్నాను. దానికి ఇప్పుడు ఆల్రెడీ చేసినందుకు చాలామంది వచ్చున్నారు. దాన్ని చేస్తున్నాను. అయితే దాంట్లో మీరు ఏదైనా ఒక షాపుని రీషైన్ చేసేటప్పుడు పర్సెంటేజ్ మీరే అడిగి ఎంత ఇస్తారు సార్ మా కమ్యూనిటీ ఇంత ఉంది. ఇక్కడ 2 విషయాలు గుర్తుపెట్టుకోండి. కిబో కమ్యూనిటీ మాత్రమే బేస్ చేసుకొని నేను పెట్టటం లేదు. కిబో కమ్యూనిటీని మాత్రమే దృష్టి పెట్టుకొని ఆలోచించడం లేదు. కిబో కమ్యూనిటీ అవుట్ ఆఫ్ కిబో కమ్యూనిటీ మీద నేను ప్లాన్ చేశాను. అంటే ఇప్పుడు మీకు కిబో కమ్యూనిటీ ప్లస్ కేయూసీ కమ్యూనిటీ కూడా యాడ్ అవుద్ది. కిబో కమ్యూనిటీ ఇండియాలోనే ఉంటుంది. కేయూసీ అనేది వరల్డ్ వైడ్గా వస్తుంది. వరల్డ్ వైడ్గా వస్తుంది అది. కాబట్టి ఈ మొత్తం కమ్యూనిటీలో ఉన్న వాళ్ళు మీ దగ్గర కొంటారు. ఆ విధంగా దాని సాఫ్ట్వేర్ డిజైన్ చేసి ఉన్నాను. ఒక్కొక్కటికి ఇస్తాను. ఇదే విషయం చెప్పి మీకు నచ్చిన పర్సెంటేజ్ అడగండి. వాళ్ళు ఎంత ఇస్తే అంత తీసుకోండి. ఎట్టి పరిస్థితిలో డిమాండ్ చేసేద్దు. 1, 2, 3, 10, 20, 30 వాళ్ళ ఇష్టం. ఎక్కువ పర్సెంట్ ఇచ్చిన వాళ్ళకి ఎక్కువ బిజినెస్ పంపించేలాగా దీన్ని డిజైన్ చేశాను. ఎక్కువ పర్సెంటేజ్ ఇచ్చినప్పుడు కాయిన్స్ ఎక్కువగా యూటిలిటీలో బర్న్ అయ్యేలా చేస్తున్నాను. బర్న్ అంటే నా దగ్గరికి వచ్చిన దాంట్లో 50% అది గుర్తుపెట్టుకోండి. 50% బర్న్ అయిపోతూ ఉంటాయి. ఇప్పుడు 100 కాయిన్స్ ఉన్నాయి. ఇది జాగ్రత్తగా వినండి. 100 కాయిన్స్ ఉన్నాయి. నా దగ్గర 25 వచ్చాయి. అంటే 12.5 క్లోజ్ అయిపోయాయి. ఇదే మెయిన్ మనకి. ఇదే మెయిన్. దీన్ని మళ్ళీ సపరేట్‌గా ఒకసారి చెప్తాను ఇప్పుడే.